ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, అందరిని నవ్వించడానికి తీసినవి మాత్రమే. ప్లీజ్ మా షార్ట్ ఫిల్మ్ని మొదటి నుండి అయిపోయేంత వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. పొద్దు పొద్దులు వచ్చి ఇచ్చిపెడితే అయిపోయి మనుషుల్ని ఇంటికాడ ఇది మొత్తం అంత ఘోరం గందల గందలు వేసి వారిసిరు. బాగా కాళ్ళు ఇగ్గుతున్నాయి. పని గోళీలు తీసుకురామంటే గోళీలు తీసుకొచ్చు లేదా? ఏం నిషాతు అని తీరిందా? అబ్బా తీరేది ఇప్పుడే గడ్డి మేకూరుతుంది, కొంచెం గడ్డి అయిపో ఏడుంది ఆడుంది పచ్చి మేకలు పెంచుడాయి, అవి పెంచుడాయి, కుక్కలు పెంచుడాయి, అన్ని నా తలకి తీసి పెట్టి ఊడాయి. ఏం చెప్తాను తీరిందా పని మొత్తం? తీరింది ఏమన్నా మొత్తం పని అంతా తీరింది. ఈ మధ్య తీరలేనట్టుంది మొత్తానికి. నీకు లోన్ బాగుతాం ఇదంతా తిరిగి తిరిగి అంతా చేసి చేసి మళ్ళీ ఇప్పుడే మా భార్యని బస్ ఎక్కిచ్చేస్తాను. నీ పని మంచిగా ఉంది బట్టి పొద్దులా లేచిన చేసి చేసి ఇంకో కాలు చేతులు గుంజబట్టి. నా పని ఏం మంచిగా ఉంది, చేసి చేసి కాలు ఇవన్నీ గుంజుతున్నాయి. గోళీలు ఏమని చెప్తే మొన్న చెప్తే నిన్న తీసుకొచ్చి ఇప్పుడు బస్ ఎక్కాక బస్ మీద పోయి ఫోన్ చేసి గోళీలు తీసుకోమంటే ఇప్పుడు తీసుకొని 2 వేసుకొని వచ్చినాయి. ఇవన్నీ వస్తాయి. ఒకప్పుడే మంచిగా ఉండే మొగనుకు విలువ ఉండే, ఇప్పుడు పసి రోజు సంపాదించితే వాళ్ళకి విలువ ఉంటుంది. ఇప్పుడు అంతే పరిస్థితి, అంతా పిల్లల రాజ్యం అయిపోయి. అప్పట్లో ఎంత మంచి, అప్పుడే మంచిగా ఉండే మనది. ఇప్పుడు మొత్తం వాళ్ళ రాజ్యం అయిపోయింది మొత్తం. ఒకప్పుడు కోడిపేట గుడ్డు పెట్టే రోజులు ఉండే, ఇప్పుడు కోడి పుంజులు గుడ్డు పెట్టే రోజులు వచ్చినాయి. ఏ అర్థం అట్లా అయిపోయింది సంపాదన. విజయ్ అన్న భార్యకి ఎంత కట్నం పోసుకొనుకున్నది? అప్పుడు 5 లక్షలు పోసుకున్నా. నీ పని మంచుకుంది. నాకు ఈ మధ్య పెళ్ళి అయిందా? ఆ 10 లక్షలు పోయినాయి, బండి పోయింది, అవన్నీ మళ్ళీ ఇంకా పెళ్లికి అల్లు కూడా ఒకటి. అల్లు అప్పుడే అన్న మా అవ్వతోటి చెప్పిన, ఈ పెళ్ళే ముందు
పిల్ల మంచిది లేదు అని చెప్పిన. ఆ. అయితే మంచిది జాబ్ చేస్తుంది చేసుకోవడానికి అంగడం. అప్పుడు 5 లక్షలు పోసిర్రు, మళ్ళీ బండి పెట్టారు నాకు. విష్ణుకి ఫోన్ చెప్పాను ఒకసారి. ఆ. నా దగ్గర ఫోనా? ఏమైంది లేదా? మా అబ్బాయిలు ప్రేమతోటి మాట్లాడుతుందని ఫోన్ కొనిచ్చారు. వీడు మాట్లాడతాడు అనుకుంటే మా ఆవిడని చూసిన దానికి అనుమాన రోగి అది. అంతేనా? 10 రోజులకే నువ్వు దేంతో మాట్లాడుతున్నావు, దేంతో మాట్లాడుకున్నా ఫోన్ తీసి వాళ్ళు కొట్టి రాత్రి కళ వచ్చి నన్ను గుద్ది. అయ్యో, అంటే బాగా కొట్టిరా? పెద్ద అనుమాన రోగపతి అది. అబ్బా. నేను పక్కింటికి పోయినా అనుమానమే, బయటకు పోయినా అనుమానమే. ఇంటికి పోయి చుట్టాల దగ్గరకు పోతే నువ్వు దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు, అది మీకు వదినా కదా. నా దగ్గర ఉన్నది ఫోన్ ఏం చేస్తా. మాటలు నచ్చింది విష్ణు. వచ్చినావా? చూసినా నూరేళ్ళ ఆయుష్ ఉంది పిల్లవానికి. బాగానే ఉంది. ఏ సంగతి డబ్బా పట్టుకొని వచ్చినావు? మా అయ్య కూర వండుతుండు, కారపూర కావాలి కొంచెం. ఊగా పక్కింటి కారం కావాలి, ఉప్పు కావాలి, ఏంది ఇది? సరే ఊరుకోడా కొత్తగా కూర్చో ఫస్ట్. పోయిందా మీ అమ్మ? పోయిందా పనికి? పనికి పోలే మా అమ్మ. ఇంకా మా అయ్యని ఇంత ముందుగా కొట్టింది. ఈ మారేది ఆ వదిన మారేది ఎన్నిసార్లు చెప్పినా ఊక కొట్టి 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 చేస్తురు. అవురా విష్ణు, ఈ మధ్య పున్నాగా వస్తలేదు, నేను 8:30కి వచ్చేది. ఉన్నాక ఇప్పుడు 6కి వస్తుంది. 6కి వస్తుంది. 6కి వస్తుంది. అవును కానీ ముద్ద మాదారం ఏడాకా వచ్చింది? దాని తండ్రి చచ్చిపోయాడు, పార్వతిది అమ్మ చచ్చిపోయింది. బాబు ఎట్లా బతుకుతుందో మా దేవకు మొన్న ఏమైతే ఎర్రకాయ ఏమంటారు కదండి, పోయి కాలు గుట్టింది. ఎన్ని తిప్పాలు అవుతున్నాయి. జరిగిందో బాబాయ్ తెలియదా నీకు? అయ్యో ఏం జరిగింది? జరిగింది, ఘోరం జరిగింది, ఘోరం అది. ఏమైంది? పార్వతి ఆ సీరియల్ పార్వతికి ఎన్ని తిప్పాలు? నీ పార్వతికి ఏం కావాలి? సీరియల్ అది. నా దేవకు దెబ్బ తాకింది. ఏం కావాలా? సీరియల్ అది, రియల్ కాదు. సీరియల్ అట్లా యాక్టివ్ చేసిరు అంతే. ఊకో ఊకో. పార్వతి అయితే ఘోరం అది. దాని అనురుదిని కూడా ఆగం చేసిపోయింది పున్నాగా. నేను లవ్ యూ అంటే నాకేమొద్దు అనుకుంటా పోయింది. అయ్యో నీకు అనిరుదో ఎందుకు చేస్తున్నావు? ఈ మధ్య సీరియల్ చూస్తలేదు. అందుకే పెళ్లి చేసుకుంటానే ఇవి బాధలు. అందుకే నువ్వు పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటే ఏమవుతుందా? పెళ్లి చేసుకుంటే ఏమవుతుందా? నీకు జ్ఞానబోధన చెప్తావు. పొద్దున్నే లేచి అలుకు జల్లి బట్టలు ఉత్కి బోళ్ళు తోమి ఓ పిల్లగాడు అటు పోతే ఆన చీమిడి తీసి, ఓ పిల్లగాడు ఇటు పోతే ఆన చీమిడి తీసి, అటు ఉడిచి ఇటు ఉడిచి, అత్త ఏమనంటుందని భయంతో, మామ ఏమనంటా భయంతో, సీరియల్ ఏడో మిస్ అవుతుంది ఆ భయంతో, కూరగాయలు కోస్తూ అప్పుడప్పుడు చేయి తెగిపోయిందని పసుపు గుడాకు ఏదో ఒకటి పెట్టినా తగ్గకపోతే దాంతో తిప్పలు. ఆ పని ఈ పని చేసినప్పుడు ఎంత నొత్తుందో నీకు తెలుసా? మళ్ళీ రాత్రి అది కళ్ళు తాగొచ్చి మళ్ళీ ఎంత కొట్టి ఎంత హింసిస్తుందో నీకు తెలుసా? ఆ కష్టాలన్నీ మాలాంటి పెళ్ళైన వాళ్ళకి వెళ్తుంది. నువ్వు పెళ్లి కాని వాళ్ళు నీకేం తెలుస్తుందిరా? పెళ్లి చేసుకోకు నువ్వు. ఇది మొగల బతుకంటే. చెప్పినప్పుడు మా మాట నువ్వు పెళ్లి చేసుకోకు, అర్థమైందా? నిజమే, మళ్ళీ నేను ఇంకోసారి వేసుకోను. అది జోలేదు. మళ్ళీ ట్రాఫిక్ రావద్దు ఇక మా దగ్గర. సరే, ఇప్పటికే మా కష్టం చేసి మాకు చెప్తాంది. అనుభవం చెప్తున్నా, పెళ్లి చేసుకోకు. ఏం జ్ఞానబోధం చేసిరన్న? నేను పెళ్లి చేసుకోను, ఇక జన్మల పెళ్లి చేసుకోను. చేసుకోకు ఇక. చేసుకోకు, పెళ్లి చేసుకోకు. ఏమైంది బాబాయ్? ఈ మధ్య వాంతింగ్లు అవుతున్నాయి, తలనొస్తుంది. నీకు గుడ్ న్యూస్. ఏమైందిరా? ఏమైంది? జంబలకి పంపైంది. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఉన్నా కదా, ఇక్కడే ఉన్నా కదా. ఇక్కడనే ఉన్నారా? ఏం జరిగింది? ఇలా జరిగిందిరా. మొత్తానికి అయితే కళలో అమ్మాయిలక్క అయిపోయినాం అన్నాడు. ఏమైందిరా? అది ఇంకా 2 క్యారెక్టర్లు చూసిన అవి మీయే. కానీ ఒకటి నిజమమ్మ, ఈ కళ నన్ను కళ్ళు తెరిచేలా చేసింది. ఆడవాళ్ళు పడే కష్టాలు 10 నిమిషాలు భరించు నా తోడి వాళ్ళు జీవితాంతం మనం పెట్టే హింసలను మన తప్పులను క్షమిస్తూ వాళ్ళంతా కష్టపడతారు. ఇంటి దగ్గర చిన్న పనే కాదురా, ఆ చిన్న పనిలోనే
మనం చేయలేని పెద్ద పనులు మీ ఉన్నాయి. సెల్యూట్ రా ఆడవాళ్ళకి. నిజంరా. నిజంరా సెల్యూట్ రా. ఇప్పటికైనా అమ్మాయిని గౌరవిద్దాం. చాలా చోట్ల అమ్మాయిని పట్టించుకోవట్లేదు, పాపం నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంటికాడ ఉండి ఏ పని చేయట్లేదు, వాళ్ళు చేసినంత పని మనమే చేయం. బయటకు పోయి ఆఫీస్కి పోయి వచ్చినంత ఈజీగా అది ఇంటి పని చూసుకోవడం, అందులో చాలా 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 కష్టాలు ఉంటాయి. ఎనీవే ఆడవాళ్ళందరికీ మా తరపున జోహార్. ఓకే, అలాగే మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే మీకు ఇలాంటి ఎన్నో మెసేజ్ కామెడీ పర్పస్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా విలేజ్ షో ఛానల్.